అమెరికా వాడికి ఏంటి, ఢిల్లీ హైకోర్టు షాక్ ఇవ్వడం ఏంటి అని సహజంగా వెంటనే కోపం వస్తుంది ఈ టైటిల్ చూసినప్పుడు. విషయం ఏంటంటే నిన్ననే అమెరికా వరుసపెట్టి ఈ మధ్యన భారత ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. కేజ్రీవాల్ అరెస్టుని నిశితంగా పరిశీలిస్తున్న ప్రజాస్వామ్య విలువల గురించి అంటూ మొన్న వ్యాఖ్యానించింది. భారత్ దాని మీద కౌంటర్ ఇచ్చింది. మా దేశపు చట్టాలు, మా దేశపు రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటాం, నువ్వు ఇన్వాల్వ్ కావద్దని. తర్వాతన వెంటనే అది పట్టించుకోకుండా మరొక కొత్త వ్యాఖ్య చేసింది. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల ఫ్రీజ్ని మేము ఖండిస్తున్నాం అంటూ. అది ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి చర్యని రాజకీయ ప్రతీకారంగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంటే దానికి సోరోస్ని నెత్తిన పెట్టుకున్నటువంటి అమెరికా బాగా ఊత్తోంది. అయితే ఢిల్లీ హైకోర్టు తాజాగా అట్లాంటి ఒత్తిళ్లను, అంతర్జాతీయ డ్రామాల్ని పట్టించుకోకుండా ఆదాయపు పన్ను అంశాలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది. 2015 నుంచి 21 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. బదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, విషయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవులతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. సిగ్గు తెచ్చుకుంటుందా అమెరికా లేదా చూడాలి.